మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కానీ అందరూ అడిగారు నూతన ప్రసాద్ గారి ఇన్సిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారిని ఒకసారి అడగండి మీరు కలిసినప్పుడు అని చాలా మంది నన్ను అడిగారు. మన షూటింగ్ అప్పుడు ఆ కార్లో నుంచి కింద యాక్చువల్గా అబ్బాయి మీకు ఆ సినిమా గుర్తుంటే గనక లాస్ట్కి కారు తాగుతుంది, అంటే కారులో మందు పోస్తారు, తర్వాత ఇట్లా ఇట్లా ఆడుతుంది, పైకి ఎగురుతుంది, కిందకు వస్తుంది, పైన ఫ్రై అవుతుంది, కింద వస్తుంది, విడిపోతుంది రెండు ముక్కలుగా కారు, మళ్ళీ కలిసిపోతుంది, మళ్ళీ అన్నీ చేశాం కదా. ఆ కార్లు యాక్చువల్గా ఏవిఎంలో 6 కార్లు అవి. ఓకే, అందులో 2 కార్లని 2 పార్ట్లు చేసి పెట్టారు. ముందు ఒకటి వెనకొకటి విడిపోయినా కూడా 2 రావాలి కదా. మరి వెనకది రావాలి అంటే ఇట్స్ హ్యావ్ ఏ ఇంజన్. మరి వెనక పీస్ ఎలా వస్తుంది? దానికి స్కూటర్ ఇంజిన్ తగిలిచ్చారు దానికి. అట్లా ఇదంతా టెక్నికల్లీ బీన్ డన్, అన్ని బ్రహ్మాండంగా చేశారు. అలా చేస్తూ చేస్తూ ఏమైంది అనంటే పొద్దున్నుంచి ఆ కారు డ్యాన్స్ చేయటం అనంటే క్రెయిన్కి కారు కట్టి ఇట్లా పొద్దున్నుంచి ఈ గొలుసులతో కట్టారు. పొద్దునుంచి కొట్టి 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 ఎక్కడో గొలుసు ఓపెన్ అయింది. అయ్యో, ఈ ఎప్పుడైతే తీసిన షాట్లు యాక్చువల్గా నూతన్ ప్రసాద్ గారే అడిగాడు, అబ్బాయి డైరెక్టర్ నాట్ హ్యాపీ, ఆ క్లోజ్ను మళ్ళీ చేద్దాము అని అంటే నాకేముంది చేద్దామని మళ్ళీ కారుని పైకి ఎత్తుతుండగా సడన్గా కెమెరామెన్ గారు 50 అడుగు అక్కర్లేదు, ఈ హైట్ చాలు నాకు కెమెరా ఇక్కడి నుంచి క్లోజ్ తీయటం, కింద నుంచి క్లోజ్ అనమాట, ఇది చాలు నాకు ఆపండి అన్నాడు. వాడు సడన్గా బ్రేక్ వేసేటప్పటికి ఇందులోంచి జారిపోయాడు. కారు 18 అడుగుల నుంచి నేరుగా ధమా అని కింద పడి. ఇంతలో ఏమైంది అంటే ఏదైనా దేవుడే కదా, పడుకో 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 అన్నానంట. నాకు తెలియదు, నేను ఫెయింట్ అయిపోయాను కదా. నేనేమో ఇలా వంగున్నాను, ముందు డ్రైవింగ్ సీట్లో ఉన్నాను నేను, నూతన్ ప్రసాద్ గారు తాతయ్య వెనకాల ఉన్నారు. అన్నాడు ఆయన. ధనా అని కొట్టింది, పప్పలాగా అయిపోయింది కారు. ముందు నేనేమో పడుకోవటం వల్ల ఇలా ఉన్నాను, వెనకాల ఆయనేమో అంటాను, పైన కింద నొక్కుపోయింది. అయ్యో, స్పైనల్ కార్డు 16, 17 మీకు తెలుసు కదా. స్పైనల్ కార్డు పైనుంచి కిందకి నెంబర్ ఆఫ్ ఇవి ఉంటే తెలుసు కదా. ఆ మధ్యలో ఉన్న బోన్స్లో 16, 17 2 జామ్ అయింది. ఆ 2 జామ్ అవడం వల్ల 2 కాళ్ళు ప్యారలైజ్ అయిపోయింది. పాప నా తర్వాత ఆయన ఏ ఫంక్షన్కి వెళ్ళినా అంటుండేవాడు, చిన్నోడు, నన్ను చిన్నోడా అని పిలిచేవాడు. ఆయన పెద్దోడు, నేను చిన్నోడు. ఆయన పిలుస్తూ చిన్నోడు నేను ఇద్దరం కలిపి ఒకే కారులో ఒకే చోట నుంచి ఒకేసారి పడ్డాం. తనెందుకో అలాగా, నేనెందుకో ఇలాగా అనుకునేవాడు. నేను ఆ తర్వాత 2-3 సార్లు చెప్పడానికి ట్రై చేశాను, ఏమే అట్లా కాదు, ఏంటో నేను ఇలా ఉన్నాను, మరి అది భగవంతుడే ఉన్నా నాకు ఇంకా అవకాశం ఇస్తాడేమో ఇంకా 4 రోజుల పాటు, బట్ మీరు ఫీల్ అవ్వద్దు అది ఇదని చెప్తుండేవాడు ఆయనకి. అలాగే ఆయన చాలా కాలం పాటు డబ్బింగ్లు అవి ఏదో చిన్న చిన్న వేషాలు అవన్నీ చేస్తూ లాగాడు. ఆయన బాగానే లాగాడు. ఆ తర్వాత యాక్సిడెంట్ కదా, లాగలేకపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు.